మన ప్రార్థనలో మెలకు ఉండాలని మనం విన్నాం, మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలని మనం విన్నాం, మన ప్రార్థనలో నిలకడ ఉండాలని విన్నాం, మన ప్రార్థనలో పట్టుదల ఉండాలని విన్నాం. అయితే ఈ ఆదివారం శుభ సమయమున మన ప్రార్థనలో ఏక మనసు ఉండాలా. ఆ వాక్య భాగం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1:14, అపోస్తలుల కార్యాలు 1:14 చదువుకుందాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియా ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేచుండిరి. 15వ వాక్యాన్ని కూడా చదువుదాం. అక్కడ ఎంతమంది ఏక మనసు కలిగి ప్రార్థించారో. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది ఏక మనసుతో సహోదర భావముతో ఆ మేడ గదిలో ప్రార్థించగా వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. చప్పలు కొట్టి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఈరోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, ఏక మనసు సంగమ అవసరం. నువ్వు చేసే ప్రార్థన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఈరోజు సంఘములో ఏది కొరవైపోతుందో, ఈరోజు సంఘములో ఏది దూరం అయిపోతుందో, ఏది దగ్గర అవ్వాలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మన సంఘాల్లో మీరు ఏక మనస్సులగినట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం కలిగి ఒక్క దారి అందే మనసు ఉంచొచ్చు. నా సంతోషము సంపూర్ణ చేయండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి మహిమిద్దాం. హల్లెలూయా. ఒక్క దారి అందే. మనకి 2 దేవుళ్ళు లేరండి. ఓన్లీ వన్ గాడ్. హి ఈస్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒకే ఒక దేవుడు, ఒకే ఒక బాప్తిసం, ఒకే ఒక విశ్వాసం, ఒకే ఒక ప్రార్థన, ఒకే ఒక వాక్యం, ఒకే ఒక బోధ. అన్నాడు అపోస్తలులకి అప్పగించబడిన పరిశుద్ధ బోధ ఈరోజు మీకు నాకు మనందరికి దేవుడు అప్పగించాడు. హల్లెలూయా. ఒకే ఆత్మ. 4 ఆత్మలు లేవు ఈ లోకంలో. మనిషిని చెడబట్టించి మనిషిని బలహీనపరుస్తున్నటువంటి ఆత్మలో 22 ఆత్మలు ఉన్నాయి. ఆ 22 ఆత్మల కంటే మిన్నైంది ఒక విలువైన ఆత్మ పరిశుద్ధాత్మనికి ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ కలిగిన నీవు, నీ స్వభావం ఒకే స్వభావం ఉంటుంది, నీ మనస్సు ఒకే రీతికి ఉంటుంది. మనసు ఒకవేళ బయట ఉన్నప్పుడు నీ మనసు రకరకాలుగా సంచారం చేసిన దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనందరి మనసులు ఏమవ్వాలి చెప్పండి? ఒకే మనసులోకి రావాలి. దేవునికి స్తోత్రం. ఒకే మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు, ఒకే మనసు కలిగి 120 మంది అపోస్తలుల కార్యాల్లో 1:14 వచనములో మనం చూసినట్లుగా వారు చేసిన ప్రార్థనకి పరలోకం నుండి దేవుని అగ్ని వారి మీదకి దిగి వచ్చి వారిని తాకగా, వారిని ముట్టుకొనగా అగ్ని జ్వాలలాంటి నాలుకలో విభాగింపబడి వారిని తాకినప్పుడు వారు వాక్శక్తి పొందుకున్నారు. వారు అన్య భాషలు మాట్లాడారు, ప్రవచనాలు పలికారు. అంత మాత్రమే కాదు, స్వస్థతలు పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు, నెమ్మది పొందుకున్నారు, సమాధానం పొందుకున్నారు. వాళ్ళ కుటుంబాలు మార్చబడ్డాయితే యేసునామములో. శాంతి లేని కుటుంబాలకు శాంతి వచ్చేసినాయి, సమాధానం లేని కుటుంబాలకు సమాధానం వచ్చింది. అనారోగ్యంతో ఉన్న కుటుంబాలు ఆరోగ్యవంతులుగా నిలబడ్డారు. తర్వాత ప్రసంగాలు చేస్తున్నప్పుడు వేల మంది మార్చబడ్డారు. అలనాడు అపోస్తలులకు అప్పగించబడిన ఆ పరిశుద్ధమైన బోధ ఈరోజు ఈ సీయోను పరిచయం ద్వారా మీకు ప్రతి ఆదివారం అందించబడుతుంది. నమ్మితే స్తోత్రం చెప్పండి. ఈ బోధ వింటే చాలు. వాక్యం చెప్తుంది, తన వాక్కును పంపి వారిని బాగు చేయును. దేవుని స్తోత్రం. తన ప్రజలైన బిడ్డలని, తనకిష్టమైన బిడ్డలని